దేవా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ దాసురాలనైనా నన్ను బలపరుచుతున్నందుకు స్తోత్రం. నీ అగ్ని చేత ఈ స్థలమంతా ఆవరించండి, ఇక్కడని బంధించున్నాయి. నీ ఆత్మాభిషేకం నా మీద నింపము. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. నీ విలువైన శక్తులను కమ్ముకొనును కాక, నీ బలమైన అభిషేకము మా మీద దిగును కాక, ఈ ప్రాంతం అంతా మీరు కదిలించుదురు కాక, నీ బిడ్డల మీద నీ ఆత్మ కుమరింపు జరుగును కాక. ఎంతవంటి శోధన కలిగిలో యేసు రక్తములో విడుదల కలిగి ఈ దాసురాల మీద పరిపూర్ణమైన అభిషేకము నుంచి మీరు మాట్లాడి జయము పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. మరి చదవబడిన లేఖన భాగము యెషయా గ్రంథము 63వ అధ్యాయం 64వ అధ్యాయము 7వ వచనం. నీ నామమును బట్టి మర్రపెట్టువాడొకడును లేకపోయిను, నిన్ను ఆధారము చేసుకున్నకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకున్న వాడొకడును లేడు. నీవు మాకు ముఖము చాటు చేసుకొంటివి, మా దోషముల చేత నీవు మమ్మను కరుణించి ఉన్నావు. ఆమేన్. కాదమ్మా, ఏమొచ్చింది? మమ్మను కరిగించి ఉన్నావు, కరుణించిగా కరిగించి ఉన్నావు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మరి ఈనాటి అంశము ఏమిటంటే, శక్తి నిలిచి ఉన్నదా, ఆగిపోయిందా? శక్తి నిలిచి ఉన్నదా, ఆగిపోయి ఉన్నదా? శక్తి అంటే ఏ శక్తి అని మనం అనుకోవాలి? ఆత్మ శక్తి. ఆత్మీయ సంగమనకు శక్తి ఏమిటి? ఆత్మీయ సంగమనకు శక్తి అంటే ఏమిటి? ప్రార్థన. హల్లెలూయా. మనమందరము కూడా ప్రార్థనా శక్తి నాకు కావాలి అని మనము పాట పాడతాం. హల్లెలూయా. సంఘము శక్తితో, దేవుని బలముతో, దేవుని ఆత్మ కార్యములతో నింపబడాలి అంటే సంఘంలో ఏముండాలి అనగా ప్రార్థనా శక్తి ఉండాలి. ప్రార్థనా శక్తి ఉండాలి, అది నిలిచి ఉండాలి. ప్రార్థనా శక్తి అన్నది నిలిచి ఉండాలి. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో చూసినట్లయితే మరొక మారు నీ నామమును బట్టి మర్ర పెట్టువాడు ఒక్కడును కూడా లేకపోయెను. ఎవరు వీరు? ఇశ్రాయేలు జనాంగముల గురించిన మాటలు. దేవుని పిల్లలే, దేవుని చేత ఏర్పరచబడిన జనాంగమే అయినా దేవుని నామమును బట్టి మొర్ర పెట్టువాడు ఒక్కడు కూడా లేడట. తన్ను తాను ప్రోత్సాహపరుచుకున్నవాడు ఒక్కడు కూడా లేడు. దేనికి ప్రోత్సాహపరుచుకోవాలి? తనను తాను దేనికి ప్రోత్సాహపరుచుకోవాలంటే ప్రార్థించుటకు, ప్రార్థనా శక్తి కలిగి ఉండడానికి, దేవుని నామమును బట్టి మర్ర పెట్టుకోవడానికి తనకు తానుగా ప్రోత్సాహము కలిగి ఉండాలి, తనను తాను ప్రేరేపించుకోవాలి. మనమందరము కూడా ప్రార్థించేవారిని. నీ హృదయంలో ప్రేరణ రానిదే నువ్వు వెళ్ళి ప్రార్థించలేవు. ప్రార్థించాలంటే మొదటి ఏం రావాలా? నీలో నీకు నీవు ప్రోత్సాహము కలగాల, ప్రేరణ రావాలి. నేను 1 గంట ప్రార్థించాలో, లేకపోతే 1 దినమంతా ప్రార్థించాలో, 50 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించాలో, లేకపోతే వారం రోజులు ప్రార్థించాలో, లేక వారానికి 1 మారు ప్రార్థించాలో, ఇదంతా కూడా ఎక్కడ జరగాల? మన హృదయంలో తానుకు తాను ప్రోత్సాహపరుచుకోవాలా, ప్రేరణ కలిగించుకోవాలి. ఇలాంటి స్థితి ఎక్కడ లేదంటే ఇశ్రాయేలు సమాజంలో లేదు. అందును బట్టి అక్కడ గమనిస్తే నిన్ను ఆధారము చేసుకొనుటకై అసలు ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థన ఎందుకు చేస్తున్నాము?
చెప్పాలి, మీరు ఆన్సర్ ఇవ్వాలి. ప్రార్థన ఎందుకు చేస్తున్నాము? ప్రార్థన ఎందుకు చేయాలి? ఎందుకు దేవునికి మనము మొరపెట్టుకోవాలి? ఆయనను ఆధారము చేసుకుంటున్నాము. ప్రార్థించుట అంటే దేవుని మీద ఆధారపడుతున్నాము. నీ ప్రతి సమస్యను, నీ జీవితాన్ని, నీకు కలిగిన ప్రతి భారమును ఎవరికి అప్పగిస్తున్నావు? ప్రార్థన ద్వారా. నీ భారము యెహోవా మీద మోపము, అప్పుడు ఆయన నీ కార్యములని సఫలము చేయను. అంటే మన భారాన్ని మోపడం అనగా దేవునికి అప్పగించుట. దేవుని జనమే బిడలారా, దేవుని ప్రజలే బిడలారా, అయినా వారిలో దేవునికి మొరపెట్టుకునే గుణం లేదు. అంతమంది సమాజంలో కూడా ఒక్కడైనా కానీ లేడు. ఆమేన్, హల్లెలూయా. ప్రోత్సాహపరుచుకునేవాడు లేడు, దేవునికి ప్రార్థించేవాడు లేడు, దేవుని మీద ఆధారపడేవాడు లేడు. ప్రార్థన శక్తి వారిలో లేదు. కనుక ఏం జరిగింది చెప్పండి? ఆ కింద వచ్చిన చదువుతున్నట్లయితే, నీవు మా ముఖము చాటు, మాకు ముఖము చాటు చేసుకుంటేవి. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేయకపోవడము చాలా భయంకరమైన పాపము. సంఘము ప్రార్థనాత్మ కలిగి ఉండాలి. సంఘములో ప్రతి విశ్వాసి ప్రార్థించువారుగా ఉండాలి. ప్రతి విశ్వాసిలో ప్రార్థించే అనే క్రమము ఉండాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. నీ జీవితంలో ఎప్పుడు ప్రార్థన ఉండదో, నీ జీవితంలో ప్రార్థించుట అన్న క్రమము, లక్షణము నీలో ఉండదో, దేవుని మీద ఆధారపడే గుణము నువ్వు మానుకుంటావో, అప్పుడు దేవుడు తాను ఏం చేస్తాడో చెప్పండి? దేవుడు వేసే మొదటి స్టెప్ ఏంటో తెలుసా? ముఖము చాటు చేసుకుంటాడు. ముఖము చాటు చేసుకుంటాడు అంటే నిన్ను చూడడు, నీ వైపు లక్ష్యం ఉంచడు, నువ్వంటే ఎవరో ఆయన పట్టించుకోడు. ఆమేన్. దేవుని యొక్క ముఖ దర్శనమును నువ్వు చూడగలిగితే, దేవుని ముఖ దర్శనము చూచుట అంటే ఆయన కార్యాలు నీ జీవితంలో జరుగుతా, ఆయన నీకు సహాయకుడై నిలుచుట, ఆయన నిన్ను నడిపించుట. ఆయన ముఖ దర్శనము అంటే ప్రభు తేటగా తన ముఖాన్ని చూపించడానికి కాదు, కానీ దేవుని యొక్క కార్యములు మన జీవితంలో జరగాలంటే దేవుడు చాటుకి వెళ్ళిపోకూడదు. ఎప్పుడు కూడా ఆయన సహాయం చేయడానికి, నా బిడ్డ అని ఏం చేయాలైనా నిలిచి ఉండి నిన్ను కనిపెట్టుకునే రీతి విశ్వాసుల్లో కనపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు సంఘములో ప్రార్థనా శక్తి నిలిచి ఉందా లేదా అని మనం పరిశీలన చేసుకుంటే ఆధారం ఏమిటంటే, ఆదివారమున ఏ సంఘమునకైనా సరే ఫుల్గా వచ్చేస్తారు. అవునా కాదా? చిన్నలు, పెద్దలు, ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా ఆదివారం ఎక్కడైనా సంఘము నిండిపోతుంది. అయితే వారపు కూడికల్లో గమనిస్తే, వారపు కూడికల్లో ఎంతమంది ఉంటారు చెప్పండి? 100 మంది ఒకవేళ ఒక సంఘంలో ఉండవచ్చు, 1000 మంది ఒక సంఘంలో ఉండవచ్చు. ఆదివారం వస్తారు 1000 మంది. మరి మామూలుగా వారపు కూడికలు సంఘ క్రమంలో ఉంటాయి. ఆ కూడికలకు చూస్తే 10 మంది కూడా ఉండరు, 1000 మందిలో 100 మంది కూడా ఉండరు, 100లో కూడా 50 మంది కూడా ఉండరు, 50లో 20 కూడా 10 మంది కూడా ఉండరు. అంటే ప్రార్థనా శక్తి ఉందా లేదా? హల్లెలూయా. ప్రార్థనా శక్తి తగ్గిపోతుంది. ఎప్పుడైతే వారపు కూడికలలో విశ్వాసులు సమకూర్చబడతారో, వారపు కూడికలలో ఏం జరుగుతాయి చెప్పండి? ప్రార్థనలు జరుగుతాయి. సంఘము అనగా నిత్యము ప్రార్థన ధూపము సంఘములో వేస్తూనే ఉండాలి. హల్లెలూయా. సువార్త ప్రకటించబడుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ ప్రార్థన ధూపము ఉండదో అక్కడ దేవుని సన్నిధి, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క వనరులు, దేవుని యొక్క అభివృద్ధి మనము చూడం. మానవ పోకడ కనపడుతుంది, మానవ ఆచారము కనపడుతుంది,
సంఘములో ప్రార్థన జరుగుతుంది, కానీ ఆ ప్రార్థన ఎలాగుంటది చెప్పండి? ఎలాగుంటది? వారికి సంతోషాన్ని కలిగించేదిగా ఉంటుంది. వచ్చామా, ఒక గంట ప్రార్థించుకున్నామా, మనకు ఎవరైనా దేవుడు కార్యాలు చేశాడంటే ఒక టిఫిన్ సెక్షన్ భోజనమో పెట్టుకున్నామా, ఉల్లాసంతో 4 పాటలు పాడుకుని ఒక 10 నిమిషాలు వాక్యమని భుజించి మనమందరము కూడా సరదాగా మాట్లాడుకుని వెళ్ళిపోయేదిగా కూడికలు ఉన్నాయి. ఈనాడు విందులు, సువార్త కూడికలు, విందులు, వినోదాలు, సెలబ్రేషన్స్ అనే ఆ పరిధిలోనే ఏం జరుగుతుంది? సంఘ కూడికలు జరుగుతున్నాయి. ప్రార్థనా శక్తి లోపించిపోతుంది. ఆమేన్. సంఘములో శక్తి నిలవాలి అంటే ఏం చేయాలా? ప్రార్థించే యోధులు లేయాలి. ప్రార్థనా యోధులు లేయాలి. ప్రార్థనా యోధులు అంటే చాలా మంది వినికిడిలో ఎలాగుంటుంది? స్త్రీలు మాత్రమే ప్రార్థనా యోధులు, పురుషులకు సంబంధించింది కాదు. హల్లెలూయా. పురుషులు కూడా ప్రార్థించే యోధులుగా లేయాలి. ఆమేన్. పురుషులు కూడా ఎలాగ చేయాలట? పరిశుద్ధమైన చేతులెత్తి, పరిశుద్ధమైన చేతులెత్తి దేవునికి మొర్ర పెట్టుకునే వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పురుషుల్లో వ్యభిచార వాంఛ తొలగిపోవాలి. పురుషుల్లో కామాతురత తొలగిపోవాలి. పురుషుల్లో ధనాపేక్ష తొలగిపోవాలి. మొదట పురుషులు సమాజంలో పవిత్రులై ఉండాలి. పవిత్రంగా చేతులెత్తి ప్రార్థించేవారుగా ఉండాలి. తమను తామును, తన కుటుంబాన్ని, తన భార్య పిల్లలను దేవునికి అప్పగించుకునేవారు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిమంతుని నీడను విశ్రమించువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమందరము ప్రార్థిస్తున్నామంటే దేవుని అధికారం కిందకు వస్తున్నాం. మనమందరము ప్రార్థనా శక్తి కలిగి ఉన్నామంటే దేవుణ్ణి ఆధారము చేసుకుంటున్నాం. కాబట్టి ఈనాడు సంఘాలలో ప్రార్థన అన్నది లోపించిపోతుంది. ప్రతి విశ్వాస జీవితంలో కూడా ప్రార్థించాలి, ప్రార్థించాలి. చాలా మంది సేవకులు ఏం చేస్తారో తెలుసా? విశ్వాసుల్లో ప్రార్థనలన్నీ నింపరు, ప్రార్థనా శక్తిని వారికి తెలియచేయరు. విశ్వాసునికి ఏం కావాలా? ప్రార్థించే సేవకులు ఉండాలి. అర్ధరాత్రి ఫోన్ చేసిన రిసీవ్ చేసుకొని ప్రార్థించే సేవకులు ఉండాలి. వారి పక్షాన ఉపవాసాల నుండి కన్నీరు కార్చే అమ్మగారు, అయ్యగారులు ఉండాలి. విశ్వాసులు మాత్రము ప్రార్థించడం వారికి తెలియదు. ప్రార్థనా శక్తి అన్నది వారికి అర్థము కాకుండా సంఘ సేవకులు కూడా వారిని అలా పెంచుతున్నారు, అలా పెంచుతున్నారు. అయితే నువ్వు ప్రార్థన చేయి. రోగము కలిగినప్పుడు ఏం చేయాలట? పెద్దలైనా అలాగే సేవకులైనా నూనె రాసి రోగగ్రస్తుల కొరకు ప్రార్థన చేయమని వాక్యం ఉంది. అయితే సేవకులు ప్రార్థన చేసే సమయంలో సేవకులు ప్రార్థన చేస్తారు. విశ్వాసుల్లో ఎడతెగని ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. ఎల్లప్పుడూ ప్రార్థించే విశ్వాసం ఎవరిలో ఉండాలి? విశ్వాసుల్లో ఉండాలి. హల్లెలూయా. తన మీద తాను ఎవరి మీద ఆధారపడడం కాదు. ఏ సమయమైనా ఎలాంటి సందర్భంలోనైనా మోకరించి దేవునితో సహవాసము, స్నేహము చేయగలిగిన శక్తి ఎవరిలో ఉండాలి? విశ్వాసుల్లో ఉండాలి. ఈ పని కూడా ఎవరు నేర్పించాలి? ఎవరు నేర్పించాలి? సంఘ కాపరులు, సేవకులు విశ్వాసులకి నేర్పించాలి. మీరు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనా శక్తి మీలో ఉండాలి. మీరు దేవునితో సహవాసము కలిగి ఉండాలి. మీ ఇంటిలో ఎంత ప్రార్థన అంత ఆశీర్వాదం. మీ ఇంటిలో ఎంత ప్రార్థన అంత కాపుదల. హల్లెలూయా. స్త్రీలు, పురుషులు, బిడ్డలు అందరూ ప్రార్థించాలా, ప్రార్థించాలా, ప్రార్థించాలా. దేవునికి స్తుతి కలుగును గాక. చాలా మంది కుటుంబ ప్రార్థనలు కూడా చేసుకోరు. కుటుంబ ప్రార్థనలు చేసుకొని చూడండి. కుటుంబ ప్రార్థనలు మీ గృహంలో జరిగించి చూడండి. మీ కుటుంబాలు మారిపోతాయి, మారిపోతాయి. హల్లెలూయా. మొదట ఒకవేళ తల్లి తండ్రి ప్రార్థనలో ఉండవచ్చు. కుమారులు ఆయా సందర్భాలలో వారు బయట ప్రాంతాలలో కుటుంబ ప్రార్థనలో తల్లిదండ్రులు ఉంటే బయట ప్రాంతాలలో తిరుగుతూ ఉండవచ్చు. వారి సమయానికి రానివారుగా ఉండవచ్చు. 12 గంటలకు వచ్చి భోజనం చేసేవారుగా ఉండవచ్చు రాత్రి. అయితే తల్లి తండ్రి ప్రార్థిస్తూ ఉంటుండగా ఏం జరుగుతుందో తెలుసండి? చెప్పండి. కుమారులు కూడా వారి మనసులు మారిపోయి కుమారులు కూడా ప్రార్థన సమయంలో కుటుంబ ప్రార్థనలో కూర్చుంటారు. వారు కూడా
ప్రార్థిస్తారు. ప్రార్థనకున్న శక్తి అంత గొప్పది. ఆమేన్. హల్లెలూయా. ఈనాడు సంఘాలను మనం ప్రోత్సాహపరచుకోవాలి, విశ్వాసులను మనం ప్రోత్సాహపరచుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించే అనుభవంలో వెళ్ళాలి. ఆమేన్. ఓ సేవకుడా, నాకు బాధ కలిగింది, నువ్వు ప్రార్థన చేయని చెప్పడం కాదు. ఓ సేవకురాలా, నాకు బాధ కలిగింది, నువ్వు ప్రార్థన చేయని చెప్పడం కాదు. పోరాలి, ప్రార్థించుకోవాలి. కానీ నీలో కూడా ఏం రావాలి? ప్రార్థన మంట రగలాలి. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలు సమాజంలో దేవుని బిడ్డల్లో ప్రార్థించువాడు, మొరపెట్టుకునేవాడు, దేవుని ఆధారం చేసుకునేవాడు ఒక్కడూ లేడట. ఎంత ఆశ్చర్యం! నిజ దేవుని మర్చిపోయి ఉన్నారు. రకరకాలైన అన్య దేవతలను వారు సేవిస్తలాగా ఉన్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క సహవాసము మనము కలిగి ఉండాలంటే ఆయన దర్శనాలు ఆగిపోకూడదు, ఆయన కార్యములు ఆగిపోకూడదు. మర్ర పెట్టుకునేవాడు ఒక్కడ కావాలి. ఆమె గమనిస్తే సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనము చేయడానికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. దేవుడు మరి అబ్రహాములకు తెలియజేసినప్పుడు అబ్రహాం మొర్ర పెట్టుకుంటున్నాడు, విజ్ఞాపన కర్తగా నిలిచాడు. ఆమేన్. ఏ పట్టణాల నిమిత్తమై విజ్ఞాపన కర్తగా నిలిచాడు? ఇక బూడిద పాల్గొబోతున్న, పాపముతో విస్తరించిపోయిన, ఇక దేవుని యొక్క కోపము రగిలిన ఆ పట్టణాల గురించి దేవునితో ఏం చేస్తున్నాడు? బతిమలాడుతున్నాడు. తెగింపు కలిగి, నేను మానవుడనయ్యా, నేను దుమ్ము లాంటి వాడను, ధూళి లాంటి వాడను, అర్హత లేని వాడను, అయినా తెగించి నీ దగ్గర నేను మాట్లాడుతున్నాను. నువ్వు దేవుడువు, నేను మానవుడిని, అయినా నేను నీతో సహవాసం చేస్తున్నాను, స్నేహము కలిగి ఉన్నాను. కాబట్టి నేను తెగింపుతో నేను నీతో మాట్లాడుతున్నాను. అక్కడ 50 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, 10 మంది ఉన్నా, 5 మంది ఉన్నా, ఒక్కడున్నా ఆ యొక్క పట్టణాన్ని నువ్వు నాశనము చేయవు కదా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ పట్టణాన్ని బూడిద పాలు చేశాడు. నేటికైనా పట్టణం కట్టబడిందా అంటే లేదు. నేటికి కూడా రుజువులతో అలాగే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఒక్కడైనటువంటి ఎవరిని తీసుకొచ్చాడు బయటికి? దేవుడు లోతును. హల్లెలూయా. లోతు కుటుంబాన్ని ఎవరు మొర పెట్టుకుంటే తీసుకొని వచ్చాడు? అబ్రహాము. ఒక వ్యక్తి మధ్యవర్తిగా నిలిచాడు, ప్రార్థన చేశాడు, వేడుకున్నాడు. అక్కడ బతిమలాడుకోవడము అంటే ప్రార్థించాడు, అడిగాడు, గోచారుకున్నాడు. కాబట్టి ఆ ఒక్క కుటుంబము కూడా విడిపించబడింది. ఆమేన్. ఈనాడు సంఘముకున్న బాధ్యత, సంఘానికి దేవుడు అప్పగించిన బాధ్యత, భారం ఏమిటి చెప్పండి? నశించిపోతున్న ఆత్మలు, నశించిపోతున్న పట్టణాలు, నశించిపోతున్న గ్రామాలు. హల్లెలూయా. నీవు ఎత్తి పట్టాలి దేవుని సన్నిధానంలో. అలాంటి జనము పక్షాన నువ్వు మధ్యవర్తిగా లేవాలి. నీ కుటుంబం కొరకు నువ్వు మధ్యవర్తిగా లేవాలి. నీ పట్టణం కొరకు నువ్వు మధ్యవర్తిగా లేవాలి. నీ దేశ క్షేమము కొరకు నువ్వు మధ్యవర్తిగా లేవాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థించే హక్కు దేవుడు నీకు ఇచ్చాడు. ప్రార్థించడానికి సంపద. హల్లెలూయా. ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తావో, ఎంత ఎక్కువ ప్రార్థనాత్మ కలిగి ఉంటావో, అంత సంపద నీ దగ్గర ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. అంత సంపదను పొందుకుంటున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. సంపాదించే వారి దగ్గర సంపద ఉండకపోవచ్చు, కానీ ప్రార్థించే వారి దగ్గర గొప్ప సంపద. అది దేవుని యొక్క ఆత్మ కార్యము కలిగిన సంపదగా నేర్చుకుంటాడు. పడతావా చప్పట్లు? పూర్ణమైన మనసుతో దేవుని స్తుతించి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇదే అధ్యాయంలోనే యెషయా 64:9 వచనం చదువుదాం. 64:9. యెహోవా అత్యధికముగా కోపపడకుము, మేము చేసిన దోషము నిత్యము జ్ఞాపకము చేసుకొనకుము, చిత్తగించుము, చూడుము, దయచేయము, మేమందరము నీ ప్రజలమే కదా. ఆమేన్. ఆమేన్. యెషయా గారు ప్రార్థన చేస్తున్నారు. ఏమని తెలుసా? అయ్యా, మేము దోషము చేశాము, మేము పాపము చేశాము, నిత్యము మా మీద కోపము వచ్చాము.
అధిక కోపమును తెచ్చుకోము ప్రభువా, చిత్తగించుము, చూడము, దయచేయము, మేమందరము నీ ప్రజలమే కదా. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రార్థిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా దేవుని సముఖంలో ఏం చేయాలా? ప్రార్థించాలి. మన దేశం యొక్క దోషములను ఒప్పుకోవాలి, మన కుటుంబ దోషములను ఒప్పుకోవాలి. హల్లెలూయా. ప్రార్థన దేవుని యొక్క చిత్తమునకు, దేవుని యొక్క చూపునకు మనం అప్పగించుకోవాలి. తండ్రి దయచేయి, తండ్రి కనికరించు, నా భర్త పాపం చేస్తున్నాడేమో క్షమించు, నా బిడ్డలు పాపం చేస్తున్నారేమో క్షమించు నాయన, నా పట్టణము పాపములో ఉందేమో క్షమించుము, మా దేశము పాపములో ఉన్నదేమో క్షమించుము, చూడుము, చిత్తగించుము, దయచేయి. మేమందరము దేంటి ప్రార్థన నువ్వు చేసే ప్రార్థన స్వార్థముతో కూడిన ప్రార్థన చేయకూడదు. ఎప్పుడు నీ కడుపు, నీ సోకము, నీ అవసరాలు, నీ కుటుంబమే కాదు. ఆమేన్. మనకు దేవుడు ఒక నీతిని నేర్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలా? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. చాలా మంది ఏం నేర్పిస్తారు చెప్పండి? సేవకులు మన సంఘము కొరకే ప్రార్థన చేయండి, వేరే సంఘస్థుల కొరకు ప్రార్థన చేయకూడదు, వారు కనపడినా వారికి వందనాలు చెప్పకూడదు, వారు వేరు మనం వేరు, వారి డినామినేషన్ వేరు, మన యొక్క డినామినేషన్ వేరు. హల్లెలూయా. సేవకులు ఎదురుపడినా వందనాలు చెప్పరు, విశ్వాసులు ఎదురుపడినా వారు దూరం వెళ్ళిపోతారు, స్వనీతిని ఆధారం చేసుకుంటున్నారు. మా క్రమాలు వేరు, మా భక్తి వేరు, మా ఆరాధన వేరు కాదు, దేవుడు ఒక్కడే. ఆమేన్. ఎన్ని డినామినేషన్లు ఉన్నా ప్రభువు ఒక్కడే, రక్తము కార్చిన వాడు ఒక్కడే, రక్షకుడు ఒక్కడే, విమోచకుడు ఒక్కడే, ప్రార్థన ఆలకించేవాడు ఒక్కడే. ఆమేన్. విశ్వాసులు సార్వత్రిక సంఘాలన్నిటి కొరకు ప్రార్థన చేయాలి, సేవకుల కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థన చేయాలి, సువార్త విస్తరించబడాలని దేశము కొరకు ప్రార్థన చేయాలి, మనుషులందరి నిమిత్తము ప్రార్థన చేయాలని వాక్యమే సెలవిస్తుంది. దేవునికి స్తుతి కలుగును గాక. ముందున్న సమయాలలో ఆ మాటల్లో కూడా మనము జ్ఞాపకము చేసుకున్నాము. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే దేవుని యొక్క శక్తి మీద మనము ఆధారపడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి వ్యక్తిగత ప్రార్థనలు ప్రతి ఒక్కరికి కూడా అవసరం. దేవునికి స్తుతి కలుగును గాక. మోషే గారు ఎంతమందినండి ఇశ్రాయేలు జనమును సుమారుగా 25 లక్షలకు పైన ఆయన నడిపించాడు. అయితే మోషే గారు కూడా ప్రార్థనాత్మ కలిగి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థనా వీరుడు మోషే ప్రవక్త గారు. అయ్యా, మా ప్రజలు దోషము చేశారు, వారు దోషము చేసి నీకు వ్యతిరేకముగా మారి ఉన్నారు, కానీ ప్రభువా అయితే వారికి ఇవ్వని జీవము నాకెందుకు? ముందు మొట్టమొదటిగా జీవ గ్రంథములో నుండి నా పేరు తుడిచిపెట్టని దేవుడు మర్ర పెట్టుకున్నాడు. దేవుని దగ్గర మోషేగా మర్ర పెట్టుకున్నాడు. ఆమె అదే సేవకులకు కూడా ఏముండాలో చెప్పండి? ఆత్మల భారము ఉండాలి, ఆత్మల భారం ఉండాలి. కానుకలు అర్పించే వారి కొరకు ఒక ప్రార్థన, ఏమి ఇవ్వలేని దీనుల కొరకు ఒక ప్రార్థనలు సేవకులు చేయకూడదు. ఆమేన్. అందరూ కూడా దీనులైనా ధనికులైనా ఎవరైనా కానీ దేవుడు నీకు అప్పగించిన ఆత్మీయ బిడ్డలు. ఆమేన్. వ్యక్తులు పాపములోనికి పడిపోతున్నా, విశ్వాసులు పాపములోనికి పడిపోతున్నా హృదయము కఠినముగా సేవకుడికి ఉండకూడదు. వీరికి తగిన శాస్తి దేవుడు చేస్తున్నాడు. వీరికి చెప్పాను, వీరు వినలేదు కాబట్టి దేవుడి చేతులు తీసుకున్నాడు. వీళ్ళకి ఏదో ఒకటి బుద్ధి చెప్తే కానీ వీరు మాట్లాడిన ధోరణిలోనికి సేవకులు వెళ్ళిపోకూడదు. అయ్యా, వారు నా బిడ్డలయ్యా, క్షమించు, వారిని క్షమించు నాయన, నీ హక్కున చేర్చు, వారిని సరిచేయని ప్రార్థించు ఆత్మ ఎవరిలో ఉండాలా?
ఆ పరిధి ఎవరు చేశారో చెప్పండి, మోషే గారు చేశారు. ఆమేన్, హల్లెలూయా. ఒక్కొక్క ప్రవక్తని మనం ఆధారం చేసుకొని చూసినట్లయితే వారి యొక్క జీవన విధానము, దేవునితో ఉన్న వారి యొక్క పొత్తు, వారికి అప్పగించిన బాధ్యతల పక్షాన వారు ఎంతగా చక్కగా న్యాయం జరిగించారు. ఆమేన్, హల్లెలూయా. ఈనాడు మనకిచ్చిన సంఘమును బట్టి కానీ, దేవుని యొక్క రక్షణ సువార్తను బట్టి కానీ మనము కూడా ఎలా ఉండాలా, అలాంటి భారమును కలిగి ఉండాలా. దేవునికి స్తుతి కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం చదవండి అమ్మా. 9వ అధ్యాయము రోమా పత్రిక. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, నా అబద్ధము ఆడట్లేదు, పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. ఆమేన్. పౌలు గారికి దుఃఖం ఏమిటి? బహు దుఃఖము ఉన్నదట హృదయంలో, మానని వేదన ఎవరిలో ఉంది చెప్పండి? పౌలు గారిలో ఉంది. ఆమేన్. సేవకులకి, విశ్వాసులకైనా దుఃఖం అనేది అవసరము. దుఃఖం అనేది అవసరము. నీ అవసరాల నిమిత్తము దుఃఖించడం కాదు ఇక్కడ ప్రస్తావన. నీ అవసరాల నిమిత్తము దుఃఖించడం కాదు, ఆత్మల కొరకైన దుఃఖము రావాలి. ఏ దుఃఖము రావాలి? అవి లేవు, ఇవి లేవు, నేను ఇది అడిగాను, నువ్వు అది ఇచ్చావు, నేను అసలు నేను ఊహించలేదు ఇది చేస్తావని. ఈ దుఃఖం కాదు. ఏ దుఃఖం ఉండాలి? ఆత్మల దుఃఖం ఉండాలి. ఎవరిలో ఈ ప్రసవ వేదన ఉంటుందో, ఎవరిలో ఈ కన్నీరు ఉంటుందో, ఎవరిలో ఈ మనోదుఖము ఎప్పుడు రగుతూ ఉండాలి. ఒక దినం ప్రార్థన చేసి దుఃఖపడి, ఇక నా వల్ల కాదయ్యా, దుఃఖపడితే బీపీ పెరుగుతుందేమో, నరాలు తెగిపోతాయేమో అనుకోకూడదు సేవకుడు, అనుకోకూడదు విశ్వాసులు. హల్లెలూయా. ఆత్మల భారము కలిగిన వారికి దుఃఖము కలిగితే, వారు దుఃఖిస్తే వారి గుండెల్లో భారము తొలగిపోతుంది. ఆమేన్. వారి దుఃఖానికి, వారి కన్నీరికి ప్రతిఫలము కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. నిజముగా దేవునికి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణ మారు మనస్సును. నువ్వు ఒక ఆత్మ కొరకు నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తా, కన్నీరు ఒక ఆత్మను దేవుడు రక్షించుకుంటాడా లేదా చెప్పాలా మీరు? రక్షించుకుంటాడు. ఆమేన్. ఒక ఆత్మను నీ సంఘంలోనికి నూతన వ్యక్తులను తీసుకొస్తాడు. ఆమేన్. ఇప్పుడు సంఘం ఏం చేయాలా? చుట్టూ ఉన్న జనముల కొరకు ప్రార్థన చేయాలి. చుట్టూ ఉన్న జనము కొరకు ప్రార్థన చేయాల. నశించిపోవు జనము కొరకు సంఘము కన్నీరు కార్చాల, దుఃఖపడాల. హల్లెలూయా. ప్రలాపము చేయాల. మానని వేదనని గుండెల్లో ఉండాలా, రగులుతూ ఉండాల. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు త్రాగుబోతులను చూస్తే పశ్చాత్తాపం కలగాల. ద్రోహము చేసే వారిని చూస్తే మనం కోపపడడంతో అయ్యో దేవా వీరిని రక్షించుకొని కన్నీరు కార్చాలి, కన్నీరు కార్చాలి. ఒక రోగి దగ్గరికి వెళితే కనికరం పుట్టాలి. ఆమేన్. ఒక రోగుల దగ్గరికి వెళితే కనికరము, ఏడ్పు రావాలి, ప్రలాపించాలి. దేవుని కనికరం ఆ రోగిని ముట్టాలి. ఆమేన్. ఇలాంటి ప్రార్థనలు సంఘములో ఉన్నాయా? సంఘములో ఉన్నాయా? దేవునికి స్తుతి కలుగునుగా. కొంతసారి రోగుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారి దగ్గర కూర్చునే అవకాశం కూడా ఉండదు, నిలబడే అవకాశం కూడా ఉండదు, బహు దుర్వాసనగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి ఇద్దరు సేవకురాలు వెళ్ళాం, ఆమె దగ్గర నిలబడే స్థితి కూడా లేదు. కానీ ఆమె కూడా పాస్టర్ కచ్చిపించి ముక్కు అడ్డం పెట్టుకున్నాను. నేను ముక్కుకు అడ్డం పెట్టుకుంటే నా దేవుడు మరా ఆలకించాడు. ఎంతసేపు ఒక 10 నిమిషాలే కదా ఓర్చుకుంటాం అని చెప్పి ప్రార్థన చేశాం. దేవునికి స్తుతి కలుగునుగా. సేవకులకి అక్కడ వాతావరణం కాదు, ఆ మనిషిలో ఉన్న స్ట్రగుల్, ఆ కుటుంబంలో ఉన్న బాధ, వారు పడుతున్న అనారోగ్య స్థితి, ఆ వేదన మన హృదయాలను మండించాలి. ప్రియమైన బిడ్డలారా, విశ్వాసులు కూడా ఈ పరిధి ఉండాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. కొన్ని కుటుంబాలలోకి వెళ్ళినప్పుడు చినిగిపోయిన చాపలు ఉంటాయి, వేయలేని కుర్చీలు ఉంటాయి. అయినా కానీ పరిస్థితికి అనుకూలముగా విశ్వాసులు వెళ్ళాలి, సేవకులు వెళ్ళాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పౌలు గారికి ఏముందంట?
మానని వేదన దుఃఖం దేని గురించి ఉంది? ఆత్మలను బట్టి, తాను కట్టిన సంఘములను బట్టి, ఆత్మీయతలో విశ్వాసులు రగలకుండా ఉండటం బట్టి పౌలు గారికి బహు దుఃఖము కలుగుతుంది. ఇంకా మనం గమనిస్తే ఇదే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం చదవండి. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయ్యున్నది. ఆమేన్. పౌలు గారికి అభిలాష ఏంటి చెప్పాలా? ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని ఆయన హృదయంలో ఉన్న కోరిక మనలో ఉందా? నిజాయితీగా ఎత్తండి ఈరోజు చెయ్యి. మీ హృదయాలలో, ఎవరి హృదయంలో జనులు రక్షణ పొందాలన్న ప్రథమ కోరిక నీ హృదయంలో ఉంది, మిగతా కోరికల తర్వాత. అంటే మొదట ఈ కోరిక పుట్టాలా, ఈ కోరికతో నువ్వు రగలాలా, ఈ కోరికతో మండుతూ ఉండాలా, ఈ కోరికనే టార్గెట్గా చేసుకొని ప్రార్థించుట, అడుగుట, కనిపెట్టుట, ఎక్కడ నాకు ఆత్మనిస్తాడు, ఎక్కడ నాకు ఒక ఆత్మను అప్పగిస్తాడన్న టార్గెట్ మీ మనసులో ఉందో చేతులు ఎత్తండి. తర్వాత స్థానంలో మీ కోరికలు ఉండవచ్చు. హల్లెలూయా. అంటే మొదటగా కోరికలు ఉంచుకొని లాస్ట్లో ఎక్కడో ఉంటే అది నీ హృదయాభిలాష అవుతుందా? అయితే విశ్వాసులకి, రక్షణ మాధుర్యం అనుభవిస్తున్న వారికి దేవుని ప్రజలకు ఉండవలసిన భాగము, గుంటలో మంట, అభిలాష, కోరిక, హృదయం నుండా నిండుకోవలసిన కోరిక ఏమిటంటే ఏంటి చెప్పండి? ఆత్మలు రక్షింపబడాలి. ఇశ్రాయేల్ ప్రజల రక్షణ కొరకై అక్కడ పౌలు గారు ఎంతో భారము కలిగినట్లుగా చూపిస్తున్నారు. మన జనమే, పోనీ అన్య జనుల దాకా వెళ్ళొద్దు, మన కుటుంబాలలో, మన బంధువులలో, నీ క్రైస్తవ జాతిలోనే, క్రైస్తవులలోనే, సంఘాలలోనే ఎంతమంది నశించుకోవట్లేదు, ఎంతమంది దేవునికి దూరంగా ఉన్నారు. వారి నిమిత్తం నీకేమైనా బాధ, నొప్పి, చిత్తముందా? ఆమె లేదు అంటే ప్రార్థనా శక్తి లేదు. మనం అనుకోవచ్చు, మనకు మనం ఏం చేసుకుంటాం, మార్పులు వేసుకుంటాం. నేను రోజుకి ఇన్ని గంటలు ప్రార్థన చేస్తాను, నేను రోజు ప్రార్థన లేకుండా నాకు నిద్ర రాదు, నేను రోజు విజ్ఞాపన చేస్తాను అనొచ్చు. కానీ దేనికోసం చేస్తున్నావు? దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? దేని కొరకు నువ్వు సమయాన్ని ప్రార్థనా గదిలో నింపుకుంటున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. మనం చేయవలసింది దేని కొరకు చెప్పండి? రక్షణ అనుభవంలో నడుస్తున్నాము, వనరులు అందుకుంటున్నాం, దేవుని ప్రేమ మాధుర్యము దినమెల్లా మనం అనుభవిస్తూ ఈ ప్రేమ లేనికి రాని ప్రజల నిమిత్తము నీకు భారం లేదంటే నీవు ప్రార్థనా శక్తి కలిగిలేవు, ప్రార్థనా శక్తి కలిగిలేవు. ఆమేన్. ఈ లోకం మనలో కనపడుతుంది. దీన్ని మనం ఏం చేయాలా? నేర్చుకోవాలా? దేవుడికి స్తుతి కలుగును గాక. నేను కూడా అడుగుతున్నాను, ప్రభా నాలో ప్రార్థనా శక్తి పంచి, నాలో ప్రార్థనా శక్తి నింపు నింపు నింపు. ఎంత ప్రార్థనా బలం నాలో నింపబడుతుందో అంత పరిచర్య దొరుకుతుంది. వేల ఆత్మలను రక్షించారు సేవకులంటే వారు మోకాళ్ళ మీద తలబెట్టుకొని కన్నీరు కార్చి ముఖము కప్పుకొని దేవుని సన్నిధానంలో ప్రార్థించిన వారు ఉన్నారు. ఒక్కొక్కరు అయితే వాక్యము చెప్పడానికి రారు స్టేజ్ మీదకి. ప్రభు మాట్లాడాల, ప్రభు దర్శించాల, వారి ప్రార్థన దేవుని సముఖంలోనికి వెళ్ళాలి. అంతవరకు పాటలు పాడాల్సిందే, అంతవరకు స్టేజ్ వాక్యము నిమిత్తం వెయిట్ చేయాల్సిందే. హల్లెలూయా. అంత ప్రార్థన చేసి వచ్చి హాఫ్ అన్ అవర్ టైంలో వాక్యము చెప్పగా వేల ఆత్మలు గుండెలు గొద్దుకుని రక్షణ పొంది దేవుని పిలుపులోనికి వచ్చిన వారు ఉన్నారు. అదే 2 గంటలు 3 గంటలు ప్రసంగాలు చేసిన వారు ప్రసంగ వేదిక ముగించిన తర్వాత రక్షణ ఆహ్వానం యొక్క పిలుపులోనికి పిలిస్తే ఒక్క ఆత్మ కూడా రాని వారు ఉన్నారు. అర్థమైందా? 2 గంటలు 3 గంటల ప్రసంగానికి ఒక్క ఆత్మ రక్షణ పిలుపులోనికి రాలేదు. దేవుని సన్నిధానంలో ప్రార్థించి కనిపెట్టి వెలుగులో బోధించు, నేను చూసుకుంటాను ఆత్మలని దేవుడు
ఆ పిలుపు ఇచ్చినప్పుడు, మాట ఇచ్చినప్పుడు వచ్చి అరగంట వాక్యానికి వేల ఆత్మలు రక్షింపబడటం ఏంటి? తేడా ఏంటి చెప్పండి? తేడా ఏంటి? హల్లెలూయా! దేవుని యొక్క శక్తి ప్రార్థనలో. ప్రార్థన చేసే వ్యక్తి నశించుకోడు. ప్రార్థన ద్వారా కట్టబడేదేది కూడా నాశనం కాకూడదు. అది చిగురిస్తుంది, అది పుష్పిస్తుంది, అది ఫలిస్తుంది. ఆమేన్. ఖచ్చితంగా ఈ దినము మొదలుకొని ప్రార్థన మంట ప్రతి ఒక్కరిలో రగలాల. ప్రార్థన శక్తి మీలో నింపబడాల. ఎప్పుడైతే ప్రార్థన ధూపము సంఘములో ఉంటుందో, ప్రార్థన ధూపము సేవకుల మీద ఉంటుందో, అభిషేకము భూమిని తల్లకిందులు చేస్తుంది. గొప్ప గొప్ప కార్యాలను నువ్వు చూడగలవు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా! అందుకే పౌలు గారు తాను అనుభవిస్తూ తిమోతి గారికి ఒక గొప్ప మాటను ఉపదేశిస్తున్నాడు. మనం గమనిస్తే 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు చదవండమ్మా. తిమోతి రాసిన మొదటి పత్రిక. మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గల వారై ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే. అమ్మా, మొదటి వచనం నుండి 2 మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముందుగా ముఖ్యముగా రాజుల కొరకును ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవం గలవారై ఉండవలనని ఈర్షించుచున్నాడు. ఎవరు చెప్తున్నాడు ఈ మాటలు? పౌలు గారు అనుభవిస్తూ యవ్వనస్తుడైన తిమోతికి, ఆత్మీయ కుమారుడికి, తాను మరలా తిరిగి సువార్తలో దేవుని పని కొరకు నియమించుకొని తన కింద ఉన్నటువంటి ఆత్మీయ కుమారుడికి ఉపదేశిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా! మళ్ళీ ఏముండాలంట? సంపూర్ణ భక్తి మాన్యత, దేవుల్లోని సంపూర్ణత, దేవుల్లోని భక్తి మనలో ఉందన్నప్పుడు మనం ఏం చేయాలా? మనుష్యులందరి కొరకు ప్రార్థించాలి, రాజుల కొరకు ప్రార్థించాలి, అధికారుల కొరకు ప్రార్థించాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా! ఆ జనము ఈ జనం అని కాదు, ఆ సన్నము ఈ సన్నం అని కాదు, నా కుటుంబము ఆ కుటుంబం అని కాదు, మనుష్యులందరి కొరకు. ఎందుకు ప్రార్థించాలి మనుషులందరి కొరకు అంటే, మనుషులందరూ రక్షణ అనుభవంలోనికి నడవాలి. దేవుని కూర్చున్న సత్యం యొక్క జ్ఞానము, రక్షణ అనుభవం యొక్క జ్ఞానము మనుషులందరూ పొందుకోవాలా. ఆమేన్. మనం ఇప్పుడు నిజాయితీగా అనుకున్నట్లయితే కొడుకు ఉద్యోగము కంటే రక్షణ గురించి ప్రార్థన చేయండి. కుమార్తె వివాహము కంటే కుమార్తె రక్షణ గురించి ప్రార్థన చేయండి. భర్త ప్రమోషన్ కంటే భర్త రక్షణ గురించి ప్రార్థన. నీ ఇంటి గృహ నిర్మాణము కంటే నీ ఇల్లంతటి రక్షణ కొరకు. ఇది దేవుని చిత్తము, ఆయనకు అనుకూలము. ఇది సంపూర్ణ భక్తి. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా! కుటుంబం అంతా రక్షింపబడి, కుటుంబం అంతా దేవుని సొత్తై, కుటుంబం అంతా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటే అక్కడ కుటుంబంలో లోపం ఉంటుందా? దేవుడు ఏమి తక్కువ చేస్తాడు? ఏమి తక్కువ చేయడు. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి మనము మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు సంఘం అంటే ఏముండాలా? ఆది సంఘములో అత్యాశక్తితో కూడిన ప్రార్థన. వారు ప్రతి దినము కూడుకునేవారు. ప్రతి దినము కూడుకొని ఏం చేసేవారు? ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. నువ్వు ఖాళీగా ఉంటున్నావు, నువ్వు ఇంట్లో కూర్చుని ఉంటున్నావు, ఖాళీ సమయంలో టీవీలో సీరియల్స్ పెట్టుకుంటున్నావు, ఖాళీ సమయంలో అనేకమైన వాటి యందు నువ్వు గురి కలిగి ఉన్నావు. అయితే సంఘ కూడికలో వారపు కూడికలో 1 గంటే జరుగుతుంది. వారపు కూడిక
వారపు కూడికలోనికి వచ్చి నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? హల్లెలూయా. దేవుని సన్నిధానంలోనికి రాగలుగుతున్నావా? దేవునికి స్తుతి కలుగునుగా. కాబట్టి ఈ దినం మొదలుకొని మనం ఏం చేయాలా? మనుషులందరి కొరకు మనము ప్రార్థించాలా. ఆధ్యాత్మిక బలం ఎక్కడుందంటే ప్రార్థనలో ఉంది. నువ్వు మొదటి స్టెప్ ప్రార్థన ఎప్పుడు ఎంచుకుంటావో ప్రార్థన నీకు వాక్య జ్ఞానాన్ని కూడా తెలియజేస్తాను. ప్రార్థన లేకుండా వాక్యము చదివిన నీకు జ్ఞానం అర్థం కాదు. ఆమేన్. వాక్యం అర్థం కావాలంటే ఏం కావాలా? ప్రార్థించాలా. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి సత్యాన్ని ప్రపంచమంతా వ్యాపింప చేయడానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఏమిటి? ప్రార్థన. దేవుని యొక్క సత్యంలోనికి మనుషులందరూ రావాలంటే తిమోతికి ఏం నేర్పిస్తున్నాడు? ప్రార్థన నేర్పిస్తున్నాడు. ఇప్పుడు మేము మీకేం నేర్పించాలి? ఏం నేర్పించాలి? దేవుడి ద్వారా కలిగిన సత్యము లోకమంతా విస్తరించబడాలా, లోకమంతా రక్షణ మార్గంలో నడవాలంటే మీకు మేమేం నేర్పించాలి? కానుకలు తిండి, దశభాగాలు తిండి, వారానికి ఒకరు నాకు టైం లేదు స్పెషల్స్ వండుకొని రండి చెప్పేవాళ్ళు లేరా? నాకు చేపలంటే ఇష్టం, మటన్ కర్రీ కాదు రోస్ట్ అంటే ఇష్టం చెప్పుకొని ఆదివారం ఫుల్గా నీ టేబుల్ మీద క్యారియర్లు వచ్చి నిలబడి బ్రేవని చెప్పేవాళ్ళు లేరా? ఉన్నారు. ఇది కాదు సంఘాలకు నేర్పించాల్సింది. ప్రార్థన బలము, ఆధ్యాత్మిక బలము, ఆధ్యాత్మిక శక్తి విశ్వాసంలో రగలాలా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఏ సంఘానికి వెళ్తున్నావు? ఇంత ప్రార్థనా బలం ఏంటి నీలో? ఇంత ప్రార్థన శక్తి ఏంటి నీలో? నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు వ్యాధులు పోతున్నాయి? నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు నీ ఇంట్లో వారికి బాగవుతుంది? నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు సమస్యలు తొలగిపోతున్నాయి? నీ సేవకులను బట్టి కాదు, నిన్ను బట్టి గుర్తెరగాల మనుషులు. ఆ నీతి ఎవరిలోకి రావాలా? సంఘంలోనికి రావాలి. విశ్వాసులు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగాలి. విశ్వాసులు ప్రార్థన చేస్తే తమ బిడ్డలు బాగు కావాలి. విశ్వాసులు ప్రార్థన చేసి కనిపెడితే వారి అవసరాలు, రక్షణ అనేక మంది మీదకి దేవుని ఆత్మ కుమ్మరించబడాలా. ఆత్మలు తరలి సంఘంలోనికి చేర్చబడాలా. సంఘము ఇరుకు కావాలి. సంఘం ఏం కావాలి? ఇరుకు కావాలి. ఆమేన్. అప్పుడే సంఘములో ప్రార్థనా మంట రగులుతున్నట్లు ఈ ఏర్పాట్లోకి మీరు నిలవండి. ఈ అభిషేకాన్ని నింపుకోండి. హల్లెలూయా. ఈ అభిషేకము తరిగిపోదు, ఈ శక్తి తరిగిపోదు. ఈ శక్తి నీలో ఆఖరి వరకు రగులుతుంది, మండుతుంది. ఆమేన్. నీ ప్రాణాత్మ శరీరము దేవుని సంతప్తి. ఆమేన్. నేను కాదు ప్రభువా, నాలో నీ నివాసమును ఉంచు, నన్ను వాడుకో, నన్ను బలపరచు. మొదట నా కన్నిటికంటే అన్ని వనరుల కంటే నాలో ప్రార్థనా శక్తి కుమ్మరించు. మనుషులందరి కొరకు నేను ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. స్తోత్రం. కాబట్టి ఏర్పాటులో మనం నేర్చుకోవాలి. పౌలు గారు తిమోతి గారికి నేర్పిస్తున్నాడంటే తిమోతి గారు ఏం చేయాలా? నేర్చుకున్నవాడు తిమోతి గారు ఇంకొంతమంది ప్రార్థనా పరులను లేవనెత్తారు. హల్లెలూయా. ఎవరు విడలారా? తిమోతికి పౌలు గారు చెప్తున్నాడు, ఓ యవనస్తుడైన తిమోతి, నీవు యవనేచ్ఛల నుండి మారిపో, ఆ కోరికల నుండి దూరంగా వెళ్ళిపో. ఎక్కడ ఉండాలంటే వారు విశ్వాసము కలిగిన వారు, ప్రార్థనా సహవాసము కలిగిన వారు, భక్తి కలిగిన గుంపులలో చేర్పో. ఆమేన్. యవనస్తుల ముచ్చట్లు యవనస్తులు కాడ ఉండకూడదు. ఆమేన్. వారు ఎవరిని కోరుకోవాలా? ప్రార్థనా సహవాసం కోరుకోవాలి. విశ్వాసుల గుంపు వారికి కావాలి. హల్లెలూయా. యవన కాలంలో దేవుని పట్టుకో. ఆమేన్. యవనస్తులుగా ఉన్నప్పుడు ప్రార్థనాత్మ నింపుకో. ఆమేన్. హల్లెలూయా. అల్లరి చేష్టలు, అల్లరి క్రియలు, అల్లరి సహవాసం నీకు తగదు. యవన కాలంలో రక్షింపబడి యవన కాలంలో వారి జీవితాలను దేవుని చేతికి అప్పగించుకున్న, ప్రతిష్ఠించుకున్న వారి బ్రతుకులు ఎందరో సేవకులుగా మారిపోయారు. ఆమేన్. వారి జీవితాలు ఎంతగానో ఉన్నతమైన స్థితిలో ఆశీర్వాదకరంగా ఉండి వారు అనేకులను పోషించేవారుగా ఉండిపోయారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నేర్చుకోవాలి. నేర్చుకున్నది ఇతరులకు నేర్పించాలి. నువ్వు ప్రార్థన మంట రగలాలి. నీ ప్రార్థనా శక్తి ఇంకొందరికి రగిలించి వారు ఇంకొందరికి అలాగా ప్రార్థన మంటతోను, దేవుని సత్యముతోను,
దేవుని యొక్క రక్షణ అనుభవంలోను అనేకులను తయారు చేయటే సంఘముకు దేవుడు చూపించిన మార్గము. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఈయన్ని బయటికి వెళ్ళి మనకి ఎట్లా ఉంటుందంటే పెద్ద పెద్ద ప్రసంగాలన్నా గొప్ప గొప్ప మీటింగ్స్కి వెళ్ళినా అప్పుడే తాగుద్దేరా. ఏమంటే అబ్బా నాతో మాట్లాడు గుద్దాడు ఈరోజు, ఆమె సుత్తితో కొట్టినట్టుంది, మొక్క మీద చెంపతో పెట్టినట్టుంది, చెంప చెల్లను ఏడని ఎక్కడ ఉంటుంది ఆవేశం అంతా ఎక్కడ ఉంది చెప్పండి? ఇక్కడే ఒక్క రవ్వ దాటి మెట్లు దాటి బయటికి వెళ్ళినామనుకో ఏమైపోద్ది చెప్పండి? ఏమైపోతుంది? లోకం ముచ్చట్లేక వెళ్ళిపోదు. అక్క ఈ చీర ఎక్కడ కొన్నావక్క? ఉంది. ఎంత అయింది అక్క? నాకు ఈ చీర కాడి నుంచి ఎంత అనిపించుకున్నాను అక్క. నువ్వు పనిగిపోతున్నావు, అక్కడ కూలి ఎంత అక్క? మా దగ్గర ఇంత. ఈ ముచ్చట్లో లేకాను. ఇక్కడ గుద్దబడద్ది, ఇక్కడ హెచ్చరిక జరిగింది, దేవుడు నాతో మాట్లాడాడు అనుకుంటా. బయటికి వెళ్తే అన్నీ మర్చి. అది కాదు. దేవుడు నీతో మాట్లాడితే నీలో పశ్చాత్తాపించడం, దేవుడు నీతో మాట్లాడితే ఒక ఒప్పుకోలు రావాలి, ఒక తీర్మానం రావాలి, నీ హృదయం ఇప్పుడు మండాలి. ఆమేన్. హల్లెలూయా. నేను మరి ఈ దినమున దేవుని సేవలో వాడబడడానికి ఒక దినమున కడపలో ఉన్నప్పుడు చెప్పాలి ఖచ్చితంగా. ఆదివారం మందిరానికి వెళ్ళి వచ్చాను. ఖచ్చితంగా నాకు 3 గంటల ప్రాంతం నుంచి ఒకటే నాకు ప్రేరణ. నాకు కడప కట్టలో సాపేసుకొని దిగేసుకొని పడుకోవడము అలవాటు. అలాగ పడుకున్న ఒక 10 నిమిషాలకే లేయి ప్రార్థన చేయి. అప్పుడు నాకు ప్రార్థన అనుభవం, గంటలు ప్రార్థన చేసే అనుభవం లేదు. ఏదో ఒక 1/2 అవర్ 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని ముగించుకునేది అలవాటు. అయితే ఆ రోజు దేవుడు చాలా ప్రేరేపిస్తున్నాడు. ఒక 1/2 అవర్ ప్రార్థన చేసుకున్నా, మళ్ళీ వచ్చి పడుకున్నా, మళ్ళా ప్రార్థన చేయి. అలాగ 3 గంటలకు స్టార్ట్ అయిన నాలో కలవరము 6:30 దాకా కొనసాగుతున్నాను. వీపులో నొప్పి వచ్చేస్తుంది, నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను. ఒక అలజడి వచ్చేస్తుంది. అయ్యగారు నిద్రపోతున్నాడు, నేనైతే రూమ్ అంతా దొల్లి ఏడుస్తున్నాను. ఏం చేయమంటావు? నేను ఎక్కువ గంటలు ప్రార్థన చేయడానికి నాకు శక్తి లేదు, నేను చేయలేకపోతున్నా, నాకు అనుభవం లేదు. నువ్వేం ప్రార్థన చేయమంటున్నావు? ఇప్పటికి నాకు 3 గంటల నుంచి 3 గంటలకు పైన నాలో ఒత్తిడి జరుగుతుంది. నేనేం చేయలేను, నా వల్ల కాదు. నీవు నన్ను ఏం చేసుకుంటావో చేసుకున్నా, జీవితం నీకు అర్పితం. ఆమేన్. నేను ఒప్పుకుంటున్నా, నేను ఎవరిని అడగాల్సిన పని లేదు. నా బ్రతుకు నీ సొంతం చేస్తున్నావు. నువ్వు దేనికోసం నన్ను ఇంత ప్రేరేపిస్తున్నావు, దానికి నేను నిలబడుతున్నాను. నన్ను వాడుకో. నా జీవితం సొంతమయ్యాను. ఆమేన్. హల్లెలూయా. ఆ రోజు దేవుడు పరిపూర్ణమైన ఆత్మశక్తితో నింపాడు. ఆమేన్. ఇక చూడు, ప్రార్థన ఆత్మ నాలోకి వచ్చేసి దేవునికి స్తుతి కలుగునుగా. ఎప్పుడైతే నాలో ఒప్పుకోలు వచ్చిందో, నా జీవితాన్ని దేవునికి అప్పగించానో, నేను చేయలేకపోతున్నాను అన్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆత్మ ఇచ్చి ఇక గంటలు ప్రార్థన చేయగలిగిన ప్రార్థన వరములు అభిషేకం ఇచ్చి దేవుడు వాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనలో దేవుడు ప్రార్థన మంట రగిలిస్తాడు. ప్రార్థనా శక్తి ఆయన ఇవ్వాలి. ప్రార్థనా శక్తి అనేది ఊరికే రాదు, అది దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి. ఆమేన్. ఒక్కొక్కరు ప్రార్థన చేస్తుంటే మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? ఏమనిపిస్తుంది? కదలిక వచ్చేస్తుంది. వారి ప్రార్థన గొప్ప ఉద్యమాన్ని కలిగించేస్తుంది. ఆమేన్. వారి ప్రార్థన గొప్ప అలజడి కలిగించేస్తుంది. ఏంటది? ప్రార్థన వల్ల పవర్, శక్తి దేవుడు వారి మీద నింపి ఉన్నాడు. దేవుడికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. దేవుడికి స్తుతి కలుగునుగాక. కాబట్టి ఆ శక్తి రావాలంటే నీలో ఒప్పుకోలు రావాలి, సమర్పణ రావాలి. అయ్యా నేను ప్రార్థన చేస్తాను, మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తాను, ఇక నా జీవితంలో నాకేమీ అవసరం లేదు. ఇహలోకపరమైనటువంటి వాటి కోసం నేను అడగను. నేను అందరిని వ్యక్తులు ప్రార్థన చేస్తే ఆత్మ కుమరింపు నా మీద కుమరించు, ప్రార్థన బలము నాలో నింపు, ప్రార్థన శక్తి నాలో నింపని మనవి చేసుకొని దేవుని చేతికి మన జీవితాలను అప్పగిస్తే దేవుడు ఏం చేస్తాడు? అటువంటి శక్తిని మన మీద కుమ్మరిస్తాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక. ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా
నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమేదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకుని ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సును అనుగ్రహించినట్లు నేను ప్రార్థన ఎందు మిమ్మల్ని గూర్చి హల్లెలూయా. ఈ మాటలు అర్థమైందా? పౌలు గారు ఒకవైపు దేవుని యొక్క బలాతిశయం, అమ్మా వినండి, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహాత్మ్యము, దేవుని యొక్క బలాన్ని వర్ణిస్తూ 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 ఏం చేస్తున్నాడు? ఇలాంటి బలము, ఇలాంటి మహాతిశయము, ఇలాంటి బల పరాక్రమము, హల్లెలూయా, ఇది ఎవరిలో నింపబడాలట? విశ్వాసులో మీలో నింపబడాలని మీ కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ కలిగిన దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని యొక్క మహాబలం, ఆయన మహిమైశ్వర్యం, ఆయన బలాతిశయము, హల్లెలూయా, ఆయన పరాక్రమం ఎవరికి అర్థం కావాలి? ఎవరికి అర్థం కావాలి? మొదట దేవుని సన్నిధానంలో కూర్చొని వింటున్న నీకు అర్థం కావాలి. ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఆయన బలం అర్థం కాకుండా, ఆయన శక్తి, పరిపూర్ణమైన శక్తి అర్థం కాకుండా నువ్వు ఉన్నావంటే నీవు లోకానికి ఏం చూపించగలవు? దేవుని శక్తి సామర్థ్యం. మొదట విశ్వాసకి దేవుని బలం అర్థం కావాలి, దేవుని శక్తి అర్థం కావాలి, దేవుని యొక్క బలాతిశయ మహాత్మ్యము నీకు అర్థం కావాలి. అంటే అర్థం కావాలంటే అనుభవం రావాలి, ఆ శక్తి నీలోకి రావాలి, ఆ బలాన్ని నువ్వు అనుభవించాలి, ఆ మహాత్మ్యము నువ్వు అనుభవించాలి. దేవుని యొక్క శక్తితో నువ్వు నింపబడి ఉండాలి, దేవుని యొక్క బలంతో నువ్వు నింపబడి ఉండాలి. ఆ బలము ప్రజలు చూస్తారు, ఆ శక్తి బలము చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బలముతో నువ్వు నింపబడాలని, విశ్వాసులందరిలో దేవుని బలము నింపబడి ఉండాలని పౌలు గారు ఏం చేస్తున్నారు? విజ్ఞాపన చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. అయ్యా నా బిడ్డలకు ఆస్తులి, అయ్యా నా బిడ్డలకు సంతానమే, అయ్యా నా బిడ్డలకు వనరులి, అయ్యా నా బిడ్డలకు ఉన్నతమైన కృపయ్యి అని ప్రార్థించట్లేదు. ఏమని ఇస్తున్నాడు? ఏమని చేస్తున్నాడు? నీ బలము సంఘము తెలుసుకోవాలి, నీ బలమును సంఘము ధరించుకోవాలి, నీ బలమును సంఘం మీద ఉండాలి, విశ్వాసం మీద ఉండాలి. హల్లెలూయా. ఈ మహిమను సంఘము పొందుకోవాలని విజ్ఞాపన చేయించున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక, ఆయన ద్వారానే క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, ఎత్తు, లోతు ఎంతో గ్రహించు కొనాలనని జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుతున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, క్రీస్తులో మనం ఏం చేయాలంట? ఆయన మహిమైశ్వర్యము చొప్పున దేవుని యందు సంపూర్ణముగాను పరిపూర్ణముగాను దేవుని ప్రేమలో మనము వేరు
వేరుపారి సమస్త పరిశుద్ధులతో ఉండాలి. ఆమేన్. ప్రేమలో ఏం చేయాలట? వేరుపారాలి. క్రీస్తుని గురించి తెలుసుకోవాలి. వేరేం చేస్తుంది? చెట్టు ఉన్న కాడనే ఉంటుందా వేరు? చెట్టు ఇక్కడ ఉంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది. అలాగే క్రీస్తు ప్రేమను కూడా సంఘము తెలుసుకోవాలా, విశ్వాసులు తెలుసుకోవాలా. క్రీస్తు ప్రేమలో ఏం కావాలా? సంపన్నులు కావాలా, పరిపూర్ణులు కావాలి. వేరుపారి సమస్త పరిశుద్ధులతో. ఆమె సమస్త పరిశుద్ధులు అంటే ఈ సంఘం అని ఉందా, ఆ సంఘం అని ఉందా? ఈ డెనామినేషన్ ఆ డెనామినేషన్ అని ఉందా? దేవుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? సమస్త పరిశుద్ధులతో, క్రీస్తునందు రక్షింపబడిన సమస్త విశ్వాసులతో, పరిశుద్ధులతో ప్రేమలో వేరుపారాలి. అంటే దాని పొడవు, వెడల్పు, దాని ఎత్తు, లోతు నువ్వు తెలుసుకొని గ్రహించుకొని దానిని బట్టి నీవు ఏం చేయాలి? క్రీస్తు యొక్క జ్ఞానము నీలో నింపుకొని ఉండాలి. ఆమె ప్రేమలో ఏర్పారటం అంటే నువ్వు పొందుకున్న రక్షణ, నువ్వు పొందుకున్న అనుభవం, నీ జీవితంలోని సాక్ష్యం, నువ్వు అనుభవిస్తున్న మేలు ఇతరులకు కూడా ఏం చేయాలా? తెలియచేయాలి, పంచాలి. క్రీస్తు ప్రేమ వ్యాపిస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఈ సంవత్సరం 2 గ్రామాలకు క్రీస్తు ప్రేమను నువ్వు తెలియచేసావు. వచ్చే సంవత్సరం మరి 2 గ్రామాలకు తెలియచేశావు. ఈ సంవత్సరం నువ్వు 4 వ్యక్తులకి క్రీస్తు ప్రేమను తెలియచేసి సంఘానికి నడిపించావు. తర్వాత సంవత్సరము తర్వాత 8 మందికి నువ్వు ఆ స్వార్థను చెప్పి 8 మందిని క్రీస్తు వైపు మళ్ళీ ప్రేమలో మనం ఈదులాడుతున్నామా? చెప్పండి. సంఘం అంటే అమ్మగారిది, అయ్యగారిది, వాళ్ళది మెయిన్ పాత్ర. మేము ఊగిసలాడతామంటే మెయిన్ లీడర్స్ వాళ్ళు, కథానాయకులు వారు. మేము చిన్న చిన్న పాత్రలు అనుకుంటే సరిపోదు. క్రీస్తు ప్రేమ నీలో లేదు. క్రీస్తు ప్రేమ నీలో ఉన్నప్పుడు సంఘ బాధ్యత ఉంది, సంఘ భారము ఉంది. క్రీస్తు నీకు అప్పగించిన రక్షణ సువార్త యొక్క భారము ఉంది. క్రీస్తులో ఏ ప్రేమను నువ్వు అనుభవించావో ఆ ప్రేమను ఇతరులకు పంచవలసిన బాధ్యత నీకు ఉంది. ఆమె ఒక్క ఆత్మనైన ఒక అమ్మాయి పాడుతుంది, ఎవరు? మన అంజలి. ఆ పాట పాడుతున్నప్పుడు నిజంగా మనకు మనమే కొట్టుకున్నట్లు ఉంటుంది. ఒక్క ఆత్మనైనా రక్షించానా, నీ కొరకై వెలిగించానా. ఆమేన్. హల్లెలూయా. ఒక్కడు లేడట ప్రార్థన చేసేవాడు, ఒక్కడు లేడట దేవుని కొరకు ఒక ఆత్మను తీసుకొని వచ్చేవాడు. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు వినే స్థాయిలోనే ఉంటాం, విన్నదాన్ని చేపట్టాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి, ఆత్మలను మనము వెలిగించాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇంకా చూద్దాం అపొస్తలుల కార్యము, అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం 31వ వచనం. 20వ అధ్యాయము 31వ వచనం. నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక మీరు జ్ఞాపకము చేసుకొని నెలకోగా ఉండు. ఇప్పుడు దేవునికి ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగచేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పౌలు గారు ఏం చేస్తున్నాడు? కన్నీళ్లు విడుచుచు ప్రార్థిస్తూ వారికి బుద్ధి ఏం చెప్తున్నాడు? ఎవరికి ఉండాలి బాధ్యత? సేవకులకు ఉండాలి. ఆమేన్. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, ఏదో ఒక దినాన్ని మనని కనికరించి మారు మనసుని ఇస్తావులే, సరి చేస్తావులే అనుకోకూడదు. వారు నిన్ను చెడ్డ ఉద్దేశంతో నిన్ను అనుకున్నా సరే బుద్ధి చెప్పవలసిన అవసరం ఎవరికి ఉంది? సంఘ కాపర్లకు ఉంది. ఆమేన్. బుద్ధి చెప్పాలి, బుద్ధి చెప్పాలి. మీరు చేసేది తప్పు, సరి చేసుకోండి, సరైన మార్గంలోనికి రండి. ఆమేన్. హల్లెలూయా.
సేవకుడు ప్రార్థించాలా, బుద్ధి చెప్పాలి. ఆమేన్. ఎంతకాలమట? 3 సంవత్సరములు కన్నీరు విడిచాడు. సంగమును బట్టి ప్రార్థిస్తున్నాడు, బుద్ధి చెబుతున్నాడు. ఎవరికి బుద్ధి చెబుతున్నాడంటే విశ్వాసులకే, సంఘానికే. బుద్ధి లేని ప్రజలుగా ఉన్నారు, వింటున్నారు, విడిచిపెడుతున్నారు. కాబట్టి ఇలాంటి వారిని బట్టి ఎవరు బాధపడ్డారంటే పౌలు గారు. ఆమేన్, హల్లెలూయా. మరి నేను కూడా మన జీవితాలలో మనం కూడా పశ్చాత్తాపము, కన్నీరు, ప్రార్థన శక్తి అనేది ఆగిపోకూడదు. ప్రార్థన శక్తి అనేది ఏముండాలా? పిల్లల్లో, పెద్దల్లో, పిల్లల్లో కూడా ఏముండాలా? మొదట ఆరాధన చేస్తున్నప్పుడు పేరు చెప్పకూడదు, కానీ ఒక అమ్మాయి కన్నీరు కారుస్తా రాజా నీ సన్నిధానంలో ఉంటానయ్య అమ్మాయి ఫీలింగ్ అయితే ఎట్లుందంటే నేను తరించిపోయాను. అమ్మాయి కన్నీరు కాలుస్తా ఉంది, చేసింది, ఆరాధన చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మామూలుగా ఆరాధనలో పిల్లలందరూ ఏం చేస్తారు? ఒకరి వైపు ఒకరు చూసుకుంటా, గిచ్చుకుంటా, గిల్లుకుంటుంటారు. పెద్దలందరూ కళ్ళు మూసుకొని ఉంటారు, సేవకులు కూడా కళ్ళు మూసుకొని ఉంటారు. ఆమె లేదు, చాలా తీసుకున్నా. ఆమె స్తుతి కలుగునుగా. అలాగే గమనిస్తే తిమోతి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో కాపరులు ఎలా ఉండాలా, పరిచారకులు ఎలా ఉండాలా, అధ్యక్షులు ఎలా ఉండాలా, ఇవన్నీ కూడా పౌలు గారు నేర్పించారు దేవుని ఆత్మ కార్యము ద్వారా. ఆమె సంఘం అనగా సంఘం ఏం కలిగి ఉండాలా? ప్రార్థనా శక్తి కలిగి ఉండాలి. ఈనాడు మనం విమర్శించుకుందాం. ప్రార్థనా శక్తి నిలిచి ఉందా, కోల్పోయి ఉందా? ప్రార్థన మంట ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉండాలి. సంఘములో ఎవరు కూడా నేను ప్రార్థించకూడదు, నేను ప్రార్థించలేను, ప్రార్థన నాకు రాదు, ప్రార్థన అంటే నాకు భయము, నాకు సిగ్గు అనేవారు ఉండకూడదు. ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. సంఘస్థులందరూ కూడా ప్రార్థించే అనుభవము కలిగి ఉన్నవారే. ఇంకా కూడా ఎవరైనా అలాంటి భయము, పిరికితనం ఉంటే తొలగించుకోవాలా. ప్రార్థించేవారు కూడా ఒక శక్తిగా, బలమైన కార్యముగా ఇచ్చి ప్రార్థనలో రగలాల. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, స్తోత్రమయ్య. నీ మహిమ, నీ ప్రభావంతో, నీ శక్తితో మమ్మల్ని తాకినందుకు స్తోత్రం. మాలో ఇంకా ప్రార్థన మంట రగిలించాలి. గొప్ప ఉద్యోగము సంఘంలో రగిలించండి. సేవకుల మీద రగిలించండి. ఆత్మల కొరకే కన్నీరు, వేదన భారము కలిగిన అయ్యా నీ దగ్గర లెక్క చెప్పగలిగిన కృపను అది దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ మహిమ కలిగిన ఆత్మతో మమ్మల్ని తాకమని. ఈ వాక్యం ఎంత దూరం వెళ్ళిన వారందరి మీద నీ అద్భుత కార్యము జరిగించి వారిలో నీ ప్రార్థన మంట రగిలించుమని, వీరు చూడగానే వారిలో కార్యము జరిగించి ఏస్తున్నాము, ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.